మానుకోట వేదికగా బీఆర్ఎస్ ఇవాళ మహాధర్నా నిర్వహించనుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు సంకల్పించింది. ఇందుకు గిరిజన జిల్లా మహబూబాబాద్ ను కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ఈ మహాధర్నాలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్నారు. మహాధర్నాను తొలుత ఈ నెల 21న నిర్వహించేందుకు స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శాంతి భద్రతల కారణంగా జిల్లా ఎస్పీ మహాధర్నాకు అనుమతి నిరాకరించారు. బీఆర్ఎస్ నేతలు వెంటనే హైకోర్టును ఆశ్రయించి వాళ్ళ ధర్నా నిర్వహించేందుకు అనుమతి తెచ్చుకున్నారు. దీంతో ఇవాల్టి ధర్నా విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాత్రం ఈరోజు లంబాడి బిడ్డల్ని ముందు పెట్టి చేస్తున్నటువంటి రాజకీయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడెక్కడో సంఘటన జరిగితే కావాలని లంబాడీలు గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి మానుకోట కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజన లంబాడి బిడ్డల్ని రెచ్చగొట్టడానికి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జరగబోయేటువంటి ధర్నాను కూడా నిర్వహిస్తూ ఉన్నది. కావాలని రాజకీయంగా లబ్ధి కోసం మమ్మల్ని వాడుకుంటే మాత్రం ఖబర్దార్ బిడ్డ నిన్న ఎక్కడ కూడా తెలంగాణలో లంబాడి బిడ్డలు తిరగని అని చెప్పి కూడా. ఇక మహాధర్నాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. సుమిత్ర, లగ్జర్లకు సంబంధించినటువంటి బాధిత గిరిజనులకు మద్దతుగా బీఆర్ఎస్ నిలబడేందుకు వాళ్ళ భూములు ప్రభుత్వం సేకరించడం పట్ల తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ అంటే లగచర్ల బాధిత గిరిజనులకు సపోర్టివ్గా ఉండేందుకు, మద్దతుగా ఉండేందుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ జాతీయ స్థాయిలో ప్రధాన అంశంగా దీన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. రాష్ట్రంలో కూడా ఎవరైతే ఆదివాసీ గిరిజనులు, లంబాడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ప్రధానంగా వ్యూహాత్మకంగా మహబూబాబాద్ జిల్లాను అత్యధిక పార్లమెంటు నియోజకవర్గ పరిధి లోపల అత్యధికంగా లంబాడ గిరిజనులు, ఆదివాసీ గిరిజనులు ఉంటారు. ఇక్కడి నుంచి లగచర్లకు సంబంధించినటువంటి బాధితులకి సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వెంట నడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరింత మద్దతు పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ గతంలో అంటే బీఆర్ఎస్ 3 రోజుల క్రితం ఇక్కడ ధర్నాకు పిలుపునిచ్చింది. గిరిజన ధర్నాకి పిలుపునిస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ బలరాం నాయక్, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మురళీ నాయక్, అదేవిధంగా రామచంద్ర నాయకులు అంటే కేటీఆర్కి సంబంధించినటువంటి పర్యటనను అడ్డుకుంటాము, ఆయనకు సంబంధించినటువంటి సభను నిర్వహించేందుకు మేము అడ్డు తగులుతామని చెప్పి ప్రకటించడంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యం లోపల మహబూబాబాద్కి సంబంధించినటువంటి ఎస్పీ అనుమతి నిరాకరించడంతో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్ నాయక్ కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అదేవిధంగా దయాకర్ వీళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించి ప్రత్యేకమైనటువంటి అనుమతి తీసుకొని వచ్చారు. ఆ హైకోర్టు అనుమతి మేరకు ఈరోజు కేటీఆర్ లగచర్ల బాధిత గిరిజనులకు సపోర్టుగా, మద్దతుగా గిరిజన మహాధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మహాధర్నా నిర్వహించేటువంటి మహబూబాబాద్కు సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట మనం ఉన్నాం. ఇప్పటికే కేటీఆర్ బయలుదేరడం, కేటీఆర్తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి గిరిజన నేతలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వీళ్ళంతా కూడా బయలుదేరారు. పెద్ద ఎత్తున మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, గిరిజనులంతా కూడా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం సభా వేదిక వద్ద మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మనతో ఉన్నారు. శంకర్ నాయక్ గారు, ఈ సభ ద్వారా లగచర్ల బాధిత గిరిజనులకు మీ మద్దతు ఎలా ఉండబోతుంది? వాళ్ళలో ఏ రకంగా ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికే మీరు చూశారు, మా గిరిజన బిడ్డలకు, లంబాడి బిడ్డలకు మా ప్రియతమ నాయకులు డేరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ త్వరలోనే రాబోతున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారు మా గిరిజనులకు మేమున్నాము, బీఆర్ఎస్ ఉన్నది మీ వెంట అని చెప్పేసి అక్కడికే ఎన్నో మా సత్యవతి రాథోడ్ గారు కానీ, కవిత గారు కానీ, మా చాలామంది మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెళ్ళి వాళ్ళకు ధైర్యం ఇవ్వడం జరిగింది. మేమున్నాం, మీరు అధైర్యపడకండి అని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఇవాళ లఘుచర్ల సందర్భం గిరిజనుల లంబాడి బిడ్డల ఆ విషయం పైననే, ఆ దుర్ఘటన పైననే ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ మానుకోట గడ్డ పైన ఇవాళ మహాధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. వాళ్లకు మేమున్నాము, వాళ్ళని కాపాడుకుంటాం. ఇప్పటికే మీరు చూశారు, మహారాష్ట్ర రిజల్ట్ మీరు చూశారు. ఏదైతే ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారో అక్కడ ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మీరు గమనించారు. అది చూసి టర్న్ తీసుకున్నారు. ఇది ఇండస్ట్రియల్ క్యారిడార్ పెడతాము, ఫార్మా కాదు అని చెప్పారు. ఫార్మా ఇండస్ట్రీ పెట్టినా, ఇండస్ట్రియల్ క్యారిడార్ పెట్టినా అది గిరిజనులకు ఇబ్బంది అవుతుంది. గిరిజనుల భూములు లాక్కోవద్దు, ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు
14,000 ఎకరాలు మంచర్లలో ఆల్రెడీ సేకరించి ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఎలాంటి ఉన్నా, ఎలాంటి ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఎలాంటి ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలన్నా అక్కడ పెట్టండి. కానీ భూముల గిరిజన భూములు లంబాడీల జోలికి వస్తే బాగుండదు అని చెప్పేసి వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మీరు ఒకవైపు ఈ రకంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు అడ్డుకుంటామని చెప్పారు. నిన్నటికి నిండా గిరిజన శక్తికి సంబంధించినటువంటి నేతలు కూడా కేటీఆర్ సభను అడ్డుకుంటారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు గిరిజన బిడ్డలైతే, లంబాడి బిడ్డలైతే ఇది ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం అనేది వాళ్ళు డాక్టర్లు, చదువుకున్నారు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి.